జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 3వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి. యో యో మామజ మామజ మనాదిం చ వేత్తి వేత్తి లోక లోక మహేశ్వరం మహేశ్వరం అసమ్మూఢస్స అసమ్మూఢస్స మర్త్యేషు మర్త్యేషు సర్వపాపైః సర్వపాపైః ప్రముచ్యతే ప్రముచ్యతే. ఇక్కడ మాం అజం అనాదిం చ, మాం అజం అనాదిం కలిపితే మామజమనాదిం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ యో యో మామజ మామజ మనాదిం చ వేత్తి వేత్తి లోక లోక మహేశ్వరం మహేశ్వరం అసమ్మూఢస్స అసమ్మూఢస్స మర్త్యేషు మర్త్యేషు సర్వపాపైః సర్వపాపైః ప్రముచ్యతే ప్రముచ్యతే. ఇక్కడ కలిపి చదివినప్పుడు సర్వపాపైః ప్రముచ్యతే పాపైః ప్రముచ్యతే అనాలి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. యో మామజమనాదిం చ యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢస్స మర్త్యేషు అసమ్మూఢస్స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే సర్వపాపైః ప్రముచ్యతే. ఇప్పుడు మళ్ళీ యో మామజమనాదిం చ యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢస్స మర్త్యేషు అసమ్మూఢస్స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే సర్వపాపైః ప్రముచ్యతే. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢస్స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢస్స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢస్స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. జై శ్రీరామ్. హరే రామ రామ రామ